కార్తీక దీపం 2 సీరియల్లోని తాజా ఎపిసోడ్లో కార్తీక్, పారు మధ్య ఛాలెంజ్, శౌర్యకు కార్తీక్ చేసిన హామీ, మరియు జ్యోత్స్న యొక్క ఆకస్మిక ప్రవేశంతో ఎమోషనల్ డ్రామా చూడవచ్చు. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్లో దీపే కావాలని తాళి తెంచుకుందని అన్నావా లేదా అని పారిజాతాన్ని గద్దించి అడుగుతాడు కార్తీక్. తప్పులు చేసే మనుషులు రెండు రకాలు. టైప్ 1 వీళ్లకు 2 దెబ్బలు పడితే రెండోసారి తప్పు చేయరు. టైప్ 2 దులుపుకుపోయే రకమని కార్తీక్ అంటాడు. దెబ్బలకు భయపడదు పారు అని పారిజాతం అంటుంది. సరే ఓ ఛాలెంజ్ అని గుమ్మం బయట సర్కిల్ గీస్తాడు కార్తీక్. రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు నిన్ను మెడ పట్టుకుని మా తాతతో ఈ రింగ్లోకి గెంటించకపోతే నా పేరు కార్తీక్ కాదు అని సవాలు విసురుతాడు కార్తీక్. నువ్వు ఓడిపోతే నేను ఏం చెప్పినా వినాలి, ఏం చెప్పినా చేయాలని పారు అంటుంది. మార్నింగ్ కలుద్దామని పారుకు చెప్పి కార్తీక్, దీప వెళ్ళిపోతారు. ఈసారి కార్తీక్కు దొరకకూడదు అని పారు అనుకుంటుంది. దీప పెళ్లి జరగడం ఇష్టం లేదని సుమిత్ర చెప్పిన మాటలు, పెళ్లికి రాను అనే శ్రీధర్ మాటలు గుర్తు చేసుకుంటూ కాంచన బాధపడుతుంది. పెళ్లి గురించి శౌర్య ప్రశ్నలు వేస్తుంటే కాంచన సైలెంట్గానే ఉంటుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. పెళ్లి ఇంట్లోనా, గుడిలోనా అని కార్తీక్ను శౌర్య అడుగుతుంది. పెళ్లి ఎక్కడో చెప్తే ఫ్రెండ్స్ను పిలుస్తానని శౌర్య అంటుంది. అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయని దీప అంటే, కార్తీక్తో ప్రామిస్ చేయించుకుంటుంది శౌర్య. ఏ ధైర్యంతో నీ కూతురికి మాటిచ్చావని కార్తీక్ను అడుగుతుంది కాంచన. నేను బాధపడినా పర్వాలేదని నా తండ్రి అనుకున్నాడు. నా కూతురు బాధపడకూడదని నేను అనుకుంటున్నా. నిజం చెప్పి కూతురిని ఎందుకు బాధపెట్టాలి? పిల్లలను కట్టేనే తండ్రి అవరు, కాపాడుకుంటేనే తండ్రి అవుతారు. ఓడిపోయిన మనిషిగా నేను ఎవరు ముందు తలదించుకుని నిలబడతానో తెలియదని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. నువ్వు తలదించుకునే పరిస్థితి రాకూడదు బావ అని దీప అంటుంటే అప్పుడే జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పమని జ్యోత్స్నను అందరూ అడుగుతారు. ఈ పెళ్లి బాధ్యత మాదే కదా, అన్నీ చూసుకోవాల్సింది నేనే. మా ఫ్యామిలీ పెళ్లికి రెడీగా ఉంది. మీ ఫ్యామిలీ రెడీగా ఉందో లేదో తెలుసుకుందామని వచ్చా. మగపెళ్లి వారిని పెళ్లికి సాదరంగా ఆహ్వానించాలి. శ్రీధర్ మామయ్యను పిలిస్తే చెప్పేసి వెళ్ళిపోతాను. మామయ్య వస్తేనే కదా ఈ పెళ్లి జరిగేది. మామయ్యతో కలిసి అత్త వస్తేనే పెళ్లి జరుగుతుందని జ్యో అంటుంది. ఈ పెళ్లి జరుగుతుందని కార్తీక్ సీరియస్గా చెప్తాడు. మీ ఇంట్లోనే మీరు పెట్టిన ముహూర్తానికే పెళ్లి జరుగుతుందని మీ ఇంట్లో అందరికీ చెప్పండని జ్యోతో అంటాడు కార్తీక్. ఈ పెళ్లి జరగదని తెలుసు బావా, కానీ ఓటమి ఒప్పుకోవు కదా అని జ్యో అనుకుని వెళ్ళిపోతుంది. నా గెలుపు నా చేతుల్లో లేదు. అది ఎవరి చేతుల్లోనో ఉంది అని బాధపడుకుంటూ కార్తీక్ బయటకు వెళ్ళిపోతాడు. అది చూసి కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా భర్త ఇంటికి వచ్చిన సమస్యే రాకపోయినా సమస్యే. ఇన్నాళ్లు రావద్దన్నా ఆగలేదు. ఇవాళ అవే చేతులతో మొక్కి రమ్మన్నా రావట్లేదు. నాలాంటి దాని కడుపున పుట్టినందుకు ఆ పాపం నా కొడుకు అనుభవిస్తున్నాడని కాంచన ఏడ్చేస్తుంది. మరోవైపు కార్తీక్ చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తుంది పారిజాతం. కార్తీక్ నన్ను ఇరికించే సంఘటనలు అని పేపర్ మీద రాసుకుంటుంది పారు. నోరు జారడం, దొంగతనాలు, ఇరికించడం అనే విషయాలను రాస్తుంది పారు. రూంలోనే ఉండిపోతానని అనుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ డోర్ కొట్టి పిలుస్తాడు. కానీ తలుపు తీయకుండానే పారు మాట్లాడుతుంది. రేపు ఉదయం 9 గంటల వరకు మౌనవ్రతం చేస్తున్నానని పారు చెప్తుంది. శివన్నారాయణ వెళ్ళిపోతాడు. ఈ పారిజాతం అంటే ఏంటో చూపిస్తానని అనుకుంటుంది. శ్రీధర్ దగ్గరకు రాత్రిపూట వెళ్తాడు కార్తీక్. పెళ్లికి రావాలనే మాట రాకుండా ఎంతసేపైనా మాట్లాడమని కార్తీక్కు చెప్తాడు శ్రీధర్. శ్రీధర్ సోఫాలో కూర్చుంటే కార్తీక్ కింద కూర్చుని మాట్లాడతాడు. తండ్రి కొడుకుల్లా కాకుండా పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల్లా మాట్లాడుకుందామని కార్తీక్ అంటాడు. అయితే పరిచయాలతో మొదలెడదామని పరిచయం చేసుకుంటారు. నా పేరు కార్తీక్. ఇది నా కథ. నేను మా అమ్మ నాన్న, నాదో అందమైన కుటుంబం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని బతికించేది ఆశ. అందరిలాగే నాకూ ఓ ఆశ ఉంది. అందుకే లండన్ నుంచి ఇండియా వచ్చా. నా కుటుంబం ఇలాగే ఉంటుందని ఆశపడ్డా. కానీ అది ముక్కలైపోయిందని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. జ్యోత్స్న ప్రవేశంతో పెళ్లి విషయంలో కొత్త మలుపులు రానున్నాయి. శ్రీధర్,
సుమిత్ర వారి నిర్ణయాలు పెళ్లిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.